నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి అనేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే మేము గురజాల్లో లాస్ట్ టైం ఏ హోటల్లో ఉన్నానో చూపించాము. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ హోటల్లో స్టే చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ ఈ వీడియో నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీయాల్సి ఉండే, బట్ నాకు టైం సరిపోక నేను తీయలేదు. ఈరోజు మేము ఎగ్జామ్స్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్న టైం అనమాట. అప్పుడు నేను మీకు ఈ రూమ్ ఎలా ఉంది ఏంటనేది చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రూమ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూసేద్దాం. నేను ఇప్పుడు ఇంక మొత్తం చూపించాను. ఓకేనా. రూమ్ అయితే ఇదన్నమాట, చూసారు కదా. రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి మాకు పర్ డేకి 500 అనమాట. విత్ ఏసీ ఉంది కానీ బట్ వితౌట్ ఏసీతో తీసుకున్నాము, ఎందుకంటే మేము 5 డేసే ఉంటాం కాబట్టి అని. యాక్చువల్గా ముందే తీయాల్సింది, వీడియో తీయలేదు. ఇది వచ్చేసరికి మనకి ఎవరైనా వస్తే కూర్చోడానికి చైర్స్, అండ్ అలానే మన బట్టలకి పెట్టుకోవడానికి ఇక్కడ తగిలించుకోవడానికి ఇదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి కాలింగ్ బెల్, అండ్ అది ఏసీ చెప్పాను కదా. ఇది నాన్ ఏసీ అనేసి మేము ఏసీయే బట్ నాన్ ఏసీలో తీసుకున్నాం కాబట్టి ఏసీ అయితే వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాత టీవీ అనమాట. మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ పాత టీవీలు మనకు కనిపించట్లేదు, బట్ లాడ్జిల్లో మీరు చూడాలి అంటే చూడొచ్చు అనమాట. ఒక మంచి ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం ఏదన్నా టేబుల్ తినడానికి అలాంటి వాటికి పనికొచ్చే టేబుల్ అనమాట. మేము మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకొక 10 minutesలో అయితే వెళ్ళిపోతామన్నమాట. ఈ వీడియో చేసి వెళ్దాం అనేసి అయితే ఆగాను. అండ్ ఈ రూమ్లో వచ్చేసరికి లైట్స్ వచ్చేసరికి ఇది ఒక లైట్ ఉంది, అండ్ అలానే ఇక్కడ ఒక లైట్ ఉంది. మనకి నైట్ లైట్ వచ్చేసరికి కింద ఉందన్నమాట, బెడ్ కింద. మనం నైట్ లైట్ యూజ్ చేయొద్దు అంటే కింద ఉంటుంది. అది కావాలంటే కూడా అది అవైలబుల్గా ఉంది. అండ్ ఏసీతో పాటు ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది. మనం నాన్ ఏసీ తీసుకున్నాం కాబట్టి ఫ్యాన్ అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వాషింగ్ ఏరియా. ఇక్కడ మనం క్లీన్ చేసుకోవడానికి బేసిన్, అండ్ అలానే చూసుకోవడానికి అద్దం అనమాట. లాస్ట్ టైం పవన్ సాయి హోటల్లో స్టే చేసినట్లున్నాము, బట్ ఈ తప్ప ఉడిపి హోటల్లో స్టే చేసాము. ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకి కారంపూడి రోడ్లో అనమాట. అంటే మనకి రైల్వే స్టేషన్ రూట్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ హోటల్. దీని నేమ్ వచ్చేసరికి ఉడిపి. ఇది యాక్చువల్గా బ్రాహ్మణ హోటల్ అనమాట. మీకు బ్రాహ్మణ ఫుడ్ కావాలి అంటే ఈ హోటల్లో అయితే రావచ్చు. రూమ్స్తో పాటు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి వాష్రూమ్. వాష్రూమ్ ఎందుకులే అండి. ఇదన్నమాట ఓవరాల్గా అయితే ఇప్పుడు మేము ప్రజెంట్ స్టే చేసే రూమ్ ఇది. అండ్ మనకి ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నట్లయితే కనుక చాలా బాగా కనిపిస్తుంది. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది చాలా బాగా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక పాత స్కూల్ అనమాట, ఎప్పటిదో అంట. బట్ ఇది ప్రజెంట్ రన్నింగ్లో అయితే లేదు. ఓవరాల్గా ఇది గురిజాల్లో మేము స్టే చేసిన రూమ్ అనమాట. కొంచెం లోపల ఏమన్నా బోర్ కొట్టినా కూడా ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. 5 days ఎలా గడిచిపోయా కూడా మాకు తెలియలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఒక గుద్దైతే గుద్దండి. ఇదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.